వాయిస్ రావట్లేదండి. మళ్ళీ ప్లే చేస్తా. ఇప్పుడు వినపడుతుందండి? వస్తుందా? శతయోజన శతశతయోజన శరధినియోజన శరపరిలంకనమే హరిభాజన హరిహరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడబాకృత బడబడబాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాభున జయ మిడదాపుగని ఇప్పుడు తెలుగు సంపాదకులు హేమంత్ ఏలేశ్వరపు గారు తెలుగు భాగాన్ని ఆవిష్కరిస్తారు. వినిపిస్తుందండి అందరికి? ఎస్ అండి, వినబడుతుంది. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. ముందుగా విప్రవాణి కుటుంబానికి, శ్రేయోభిలాషకులకు, మన పాఠకులకు అందరికీ తెలుగు విభాగం తరపున హృదయపూర్వక నమస్సులు, అభినందనలు, చిన్నారులకు ఆశీస్సులు. విప్రవాణి తొలి సంచికకి ద్వితీయ సంచికకి ఒక ముఖ్యమైన గణనీయమైన తేడా మీకు ముందుగా చెప్పాలి. అదేంటంటే, మొదటిది అంతా రామమయంగా ఉండింది. ఎందుకంటే మన తొలి సంచిక అయోధ్య రామ మందిర పునర్నిర్మాణం, ఆ మహోత్సవ సమయానికి మన పత్రికను తీసుకొద్దాం అనే సంకల్పంతో మొదలుపెట్టాం. అలాగే ఆ సీతారాముల దివ్యానుగ్రహంతో అనుకున్న తేదీకి ముందుగానే మనం రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో ఇందాక చెప్పినట్టు ఆ సంచికలో ప్రతి శీర్షిక ఏదో రకంగా రామాయణం, అందులో ఉండే పాత్రలు, గుణగణాలు, ఔచిత్యాలు, ఇతివృత్తాలని కేంద్రంగా తీసుకుని రూపొందించబడింది. అలానే సర్వత్రా ప్రశంసలు అందుకుంది. రెండవ సంచిక గురించి నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక నవరత్నమాల ఎలాగైతే రకరకాల మణిపూసల హారమో, అలానే ఈ విప్రవాణి రెండవ సంచిక భిన్నమైనటువంటి, అందమైనటువంటి, ఆసక్తిదాయకమైనటువంటి, ఆలోచింపచేసేటువంటి, వినోదాన్ని పనిచేసే లాంటివి, ఇలా పలు విభిన్నమైనటువంటి గణనీయమైన శీర్షికలతో రూపొందించబడిన ఒక అందమైన సుమహారం. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక ఛద్రసోపేతమైన భోజనం అని కూడా చెప్పొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. చూస్తే చదివితే మీకే తెలుస్తుంది. అలానే పూర్వ సంచిక అంతా రామాయణం గురించి ఒక పాలకోవా అనుకుంటే, ఇది ఒక అసార్టెడ్ మిఠాయి బాక్స్ లాగా కూడా అనుకోవచ్చు. మీరు చదివినప్పుడు తెలుస్తుంది, మీరే చూడండి. నేను చిన్న పరిచయ వాక్యాల్లో పీఠికలో నేను పేర్కొన్నాను చాలా చాలా శీర్షికల గురించి. అందులో కొన్ని ప్రస్తుతానికి మీతో ఇప్పుడు పంచుకుందాం అనుకుంటే, ముందుగా మన వంశీకృష్ణ ఘనాపాటి గారు అందించినటువంటి ఆధ్యాత్మిక సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు, ఇవి చూస్తే చదివితే మనందరికీ మనం మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు, అలానే కందాడే రామానుజాచార్యులు గారు ఎలాగైతే ధర్మ సందేహాలు నివృత్తి పరిచేవారో అది గుర్తుకు రావడం మానదు. అలానే నిత్యకర్మ ఎందుకు చేయాలి, అలా చేస్తూ రాబో ఉపద్రవాల్ని మనం ఎట్లా శాంతింప చేసుకోవచ్చు, అలానే మంత్రోచ్చారణ ఎలా దేవతలకు చేరుతుంది, లాంటి సునిశ్చితమైనటువంటి జ్ఞాన అమృత గుళికలు మనకి ఈ శీర్షిక ద్వారా వారు ప్రసాదించారు. ఇంకొన్ని పేజీలు దాటి మనం ముందుకెళ్ళామనుకోండి, మళ్ళీ రాముల వారు మొదటి సంచికలోనే నన్ను మర్చిపోయారా, వదిలేశారా అనుకోకుండా తొందరలోనే రామనవమి వస్తోంది, అలానే భద్రాచలం కళ్యాణం టీవీలో చూసి ఆనందించే కంటే మనం బర్మింగ్హామ్లో ఎంత అంగరంగ వైభవంగా చేసుకోవచ్చు అని సురేష్ సోమయాజుల గారు రాసిన
అందమైన వ్యాఖ్యానం కూడా మీరు ఈ సంచికలో చూడవచ్చు. సమయాభావం వల్ల నేను అన్ని శీర్షికల గురించి విడమర్చి చెప్పలేను, కానీ మచ్చుకి సుందరాకాండ వైశిష్ట్యం, అలానే నేటి సమాజంలో వేళ్ళూనుకుని పోయినటువంటి వర్ణ వ్యవస్థ లాంటి రుగ్మతల మీద కృష్ణమూర్తి గారు రాసిన ఒక వ్యాసం, అలానే నేటి తరం పూర్తిగా విస్మరించినటువంటి ఆర్యభట్టు లాంటి శాస్త్రజ్ఞులు వారి పరిచయం చేయడం, ఆ కోవలోనే రేమిళ్ళ అవధానులు గారు మనకు అందించేటువంటి వేదగణిత పాఠాలు, ఇంకాస్త ముందుకెళ్తే అసలు జీవితం ఎంత అశాశ్వతం కదా అనే ఒక పాత్ర ద్వారా కుటుంబం తాలూకు భావోద్వేగాలన్నీ అందమైన కథ ద్వారా మనకి అందించినటువంటి చాలా కథలు. అలానే ఎందుకు మనం తల్లి, తండ్రి, గురువు వీరిని దైవ సమానులుగా అనుకుంటూ ఉంటాము అనేటువంటి ఒక శీర్షిక వేరు వేరు పురాణ కథల ద్వారా మనకు అందించినటువంటి రవికిషోర్ గారు కానీ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక్కొక్కసారి ఈ అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా ఇట్లాంటి దేశాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలకు ఉపనయనం చేద్దాం అనుకునేటప్పుడు సడన్ గా అయ్యో మనకి ఇక్కడ సెలవులు వచ్చేటప్పటికి అక్కడ ఇండియాలో దక్షిణాయనం వచ్చేస్తుంది ఎలా అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తోటి రాసినటువంటి ఒడుగు విదేశాల్లో ఎంత బాగా చేసుకోవచ్చు, శాస్త్రోక్తకంగా అన్ని రకాల ఏర్పాట్లు ఎట్లా చేసుకోవచ్చు, ఇట్లాంటి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తోటి కూడినటువంటి శీర్షికలు ఒకటా రెండా, సంగీత పిపాసుకులకి బోల్డని సంగతులు, అలానే ఈనాడు ఆదివారంలో పద వినోదం మిస్ అయ్యన అలాంటి వాళ్ళకి శ్రీనివాస్ ఇల్లాప్రగడ్ గారి ప్రహేళిక లాంటి శీర్షికలు, తినబోతే రుచులు ఎందుకులేండి, మీరు చదవండి. చివరిగా నా విజ్ఞప్తి అందరికీ ఏంటంటే, ముఖ్యంగా పెద్దవాళ్ళు మీరు రాయడం మర్చిపోతే మళ్ళీ వ్రాయండి, అలాగే మీ పిల్లలతో కూడా రాయించండి. వచ్చే సంచిక కల్లా మరెన్నో నూతన రచనలతోటి మన సబ్మిషన్ మెయిల్ బాక్స్ నిండిపోతుందని ఆశిస్తూ శుభం భూయాత్. వెంజముడి గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి. తీసేసాను. మన మ్యాగజైన్ నేను ఫ్లిప్ చేయమంటారండి ఒకసారి? విప్రవాణి కి వచ్చిన ఆహ్వానితులకు, పోషకులకు, వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్సుమాంజలి. రాలేని వారికి కూడా, ఏదైనా వాళ్ళ సొంత కారణాల వల్ల వారికి కూడా విప్రవాణి ఈజ్ వెల్కమింగ్ యూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్. హేమంత్ గారు ఇంత మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ గురించి 4 వాక్కులు చెప్తాను. విప్రవాణి మీ అందరికీ తెలిసినట్టు బైలింగ్వల్ మ్యాగజైన్, ఇంగ్లీషు తెలుగు కూడా ఉన్నాయి. దాన్ని మీరు మాటల్లోనే కాదు, ఇప్పుడు చేతల్లో కూడా చూస్తారు. ఇప్పుడు హేమంత్ గారు నా కోసం స్లైడ్ మూవ్ చేస్తూ ఉంటే నేను మాట్లాడుతూ ఉంటాను. ఇంతకంటే మీకు ఏం కావాలి, 2 కలిపే ఉన్నాయి అని చెప్పి. మా భావం ఒకటే, భాష వేరైనా సరే. సో ముందుగా చెప్పాలంటే విప్రవాణి ఇది ముఖ్యంగా హిందూ మ్యాగజైన్, అందరూ పవన్ గారు చెప్పినట్టు. సో ఇందులో ఇంగ్లీషు ఎందుకు పెట్టామంటే, తెలుగు రాని వాళ్ళకి, తెలుగు తక్కువగా చదవడం వచ్చిన వాళ్ళకి అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇంగ్లీష్లో చదివి తెలుగు నేర్చుకోవాలి అని ఉత్సాహం మీలో రావాలి, తెలుగు ఎక్కువ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో పెట్టినట్టు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. సో ఇంగ్లీష్లో చదవండి, తెలుగు నేర్చుకోండి, తెలుగులో రాయండి, ఇంగ్లీష్లో కూడా రాయండి. విత్ దిస్ ఆబ్జెక్టివ్ మనం ముందుకెళ్దాం. నేను హేమంత్ గారు ప్లీజ్ మీరు స్లైడ్స్ మూవ్ చేస్తే, లేకపోతే అది లేదా? లేదండి, నాకు ఒకసారి శ్రీనివాస్ గారు నాకు లింక్ ఇస్తే నేను షేర్ చేసి స్లైడ్ చేస్తాను. పోన్లేండి, నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే అప్పుడప్పుడు వింటూ ఉంటేనే కొన్ని బాగుంటాయి, చూసిన తర్వాత చూస్తే ఇంకా బాగుంటాయి. సో ముందుగా నేను చెప్తూ ఉంటాను. ముఖ్యంగా నేను ఫస్ట్ మీరు ఇంగ్లీష్ మ్యాగజైన్ తీయగానే ఫస్ట్ నా ఎడిటోరియల్ కనిపిస్తుంది. నాకు విప్రవాణికి సంపాదకీయం చేయమండం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇట్స్ డివైన్ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటాను. ఐఎమ్ ఆనర్డ్ టు గెట్ దిస్ పోస్ట్ అండ్ ఐ విల్ ట్రై టు ఫుల్ఫిల్ టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీస్. సో ఎడిటోరియల్లో నేను ముఖ్యంగా మనకి మహాకవి వాల్మీకి శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో చెప్పకనే చెప్పిన ఒక అందమైన సందేశం, త్రిగుణాల్ని శ్రీరాముడు ఎలా జయించాడు అది నేను రాశాను. సో అది ఎస్పెషలీ పిల్లలకి,
బాలకాండలో మహర్షి వాల్మీకి చెప్పిన ఆ వాక్కులు పిల్లలకి, పెద్దలకి అందరికీ రుచిస్తాయని నేను అనుకుంటున్నాను. అది అయిపోగానే తర్వాత థ్యాంక్ యూ అండి. ఆపమన్న దగ్గర ఆపుతానండి. ఐ థింక్ లేదు సార్. యెస్, ప్లీజ్ మూవ్ ఆన్ సార్. తర్వాత ఆ తర్వాత రామాయణం నుంచి వెంటనే మేము భారతంలోకెళ్ళాము. ప్రతి వాళ్ళకి, మన వాళ్ళందరికీ గరుడు శ్రీ మహావిష్ణువు వెహికల్ అని తెలుసు అందరికీను. గరుడు గురించి ఐ థింక్ ఋగ్వేదంలో మొదటిసారిగా ప్రస్తావన జరిగింది. ఆ తర్వాత గరుడ దండకం అని 13th centuryలో వేదాంత దేశిక మహాముని రాశారు. దాని గురించి మేము 2 పబ్లికేషన్స్‌గా 2 ఎపిసోడ్స్‌గా ప్రచారం చేసాం. ఇది ఫస్ట్‌ది. ఇది గరుడ దండకంలో అసలు దీని పవర్ ఏంటి? ఇదెంత శక్తివంతమైన దండకం అన్నది మొదటి ఎపిసోడ్‌లో చెప్పాము. ఆ తర్వాత మీకు గరుడ దండకంలో దాని మీనింగు, దాని ప్రాశస్త్యం గురించి కూడా ఫ్యూచర్‌లో వివరించబడుతుంది. సో, ఇది మనం జపం చేసుకుంటేను, ఇది మనం రోజు నిత్య మన దీంట్లో పూజ దీంట్లో పెట్టుకుంటే ఇది చాలా మంచిది అని అంటారు. సో, ఐ విల్ స్ట్రాంగ్లీ సజెస్ట్ దట్ వి ఆల్ ప్రాక్టీస్ దిస్. ప్లీజ్ మూవ్ ఆన్ సార్. నెక్స్ట్. గరుడ దండకం తర్వాత ఇంకా మహామేధావి శ్రీ అవధాని గారు మనకి సనాతన ధర్మం గురించి, మన దైనందిక జీవితంలో ఉన్న లోటుపాట్ల గురించి, సనాతన ధర్మాన్ని మన దైనందిక జీవితంలో ఎలాగ పెట్టాలి, ఎలా మలుచుకోవాలి అన్న దాని గురించి చాలా చక్కగా, చాలా అందంగా, చాలా ప్రాక్టికల్‌గా, చాలా అందమైన ఆర్టికల్ రాశారు. ఇది కూడా నిజంగా చాలా ఎన్లైటన్మెంట్ ఉన్న ఆర్టికల్. సో, ఐ వుడ్ అగైన్ రిక్వెస్ట్ ఎవ్రీ రీడర్, ఎవ్రీ యంగ్ ఆర్ ఓల్డ్ టు ప్లీజ్ రీడ్ దిస్. ప్లీజ్ మూవ్ ఆన్ సార్. ఆ తర్వాత ఆసనాలు, యోగాసనం, యోగ విద్య బహుశా మన హిందూ ధర్మంలో చాలా ప్రాచీనమైన విద్య. ఇందులో కింగ్ ఆఫ్ ఆసనాస్ శీర్షాసనం, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్, బెనిఫిట్స్, ఆసనాలు నేర్చుకోవాలని కుతూహలం ఉన్న వాళ్ళకి, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా పనికొస్తుంది. సో, ఇది మా ఆసనాల పరంపరలో ఇదొక చాలా మంచి ఆర్టికల్ ఫర్ బాడీ, మైండ్ అండ్ సోల్ హార్మనీకి. సో, నెక్స్ట్ సార్. నెక్స్ట్ మేము విప్రవాణి పెట్టిన దగ్గర నుంచి వేదిక్ సైన్స్, మోడర్న్ శాస్త్రజ్ఞానం 2 చాలా సిమిలారిటీస్ ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. ఆ కోవరికి చెందిందే ఆర్యభట్ట అనే ఆర్టికల్. ఈ ఆర్యభట్టలో మీరు చాలా ఈ గణిత శాస్త్రం చాలా చూస్తారు, విచ్ ఈజ్ వెరీ మచ్ సింబాలిక్ టు మోడర్న్ మ్యాథమెటిక్స్. మీకు చాలా చాలా కనిపిస్తాయి. ఒకసారి అది ఆర్యభట్ట చదివితే, సుమారుగా ఒక 2000 years బ్యాక్ అది. సో, అది చదవాలి. ఎస్పెషలీ పిల్లలు, వాళ్ళకి అంత ఈ రోజుల్లో మోడర్న్ సైన్స్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నారు వాళ్ళు. అలాగే మనకున్న వేద విజ్ఞానం వాళ్ళు ఒకసారి పరిశీలిస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. ఇంకా డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ హేమంత్ గారు. తర్వాత ఈ మధ్యన ఎక్కువ న్యూస్‌లో ఉన్న జ్ఞానవాపి గురించి ఒక ఆర్టికల్ ఉంది. ఇందులో జ్ఞానవాపి అంటే మనకి మహాశివుడు మనకి ఇచ్చిన ఒక వెల్ ఆఫ్ నాలెడ్జ్ అని మనం నమ్ముతూ ఉంటాం. దీని గురించి మీరు బహుశా న్యూస్‌లోని చాలా చూసే ఉంటారు. ఇది కూడా అసలు ఏమిటి, దీని వైశిష్ట్యం ఏంటి, ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్, మన హిందూ ధర్మంలో ఏమిటి దీని స్థానం అని ఈ ఆర్టికల్‌లో చాలా వివరంగా యల్లాప్రగడ గారు చెప్పారు. నెక్స్ట్ సార్. అలాగే మాకు డిజిటల్ స్టోరీ టెల్లింగ్ అని ఒక శీర్షిక మాకు ఇంగ్లీష్‌లో ఉంది. ఇందులో మీరు పిల్లల పద్యాలు, ఏదైనా సరే బొమ్మలతోటి, చిన్నప్పుడు మనం చదివిన అమరచిత్ర కథలా ఉండాలి, లేకపోతే చందమామ కథల్లా ఉండాలి అని మా ఆకాంక్ష. ఆ కోవకు చెందినవే. శ్రీకృష్ణుడి మీద చిన్న పద్యం ఉంది. ఆ తర్వాత చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక చిన్న పాప తన తల్లిదండ్రులు, అన్నయ్యని, తల్లిదండ్రులని ఒక కాలాలు అంటే ఋతువులతో పోల్చి రాయడం ఒక చాలా అందమైన ప్రక్రియ. అది చాలా ఫ్యాంటాస్టిక్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఇట్స్ వెరీ వెల్ డన్. ఆ తర్వాత అలాగే ఒక స్త్రీమూర్తి, ఒక మహాలక్ష్మి సంక్రాంతికి ఎంత అందంగా ముగ్గులు వేయగలరు అన్నది ఒక పద్య రూపంలో చూపించిన సత్యగారిది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్. ప్లీజ్ మూవ్ ఆన్ సార్. తర్వాత అగైన్ ఇంతసేపు మనం యోగా ఇస్ మెంటల్ హెల్త్, అగైన్ ఫిజికల్ హెల్త్ గురించి కూడా జిమ్నాస్టిక్స్ లో సాని యాదాట అనే ఒక టీనేజ్ అబ్బాయి ఎంత అచీవ్ చేశాడు అనేది మనకి చాలా ఇన్స్పైరింగ్ గా
ఉంటుంది. ఆ అబ్బాయి గురించి చదివి అలాగే వీ నీడ్ మోర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ కమ్యూనిటీస్, ఫర్ ద కంట్రీ, ఫర్ ద వరల్డ్. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక చైల్డ్ ప్రాడిజీ గురించి మనం వింటూ ఉంటాం, కానీ ఒక మన మధ్యనే ఉంటే చాలా గర్వకారణం అది. 6 ఏళ్ల కుర్రాడు అదేంటి కోడింగ్ బాగా నేర్చుకొని ఆ అబ్బాయి చాలా ఐటీ సర్టిఫికేషన్స్ గట్రా చాలా సంపాదించాడు. ఆ అబ్బాయికి ఈ కంప్యూటర్స్ బహుశా దేవుడిచ్చిన నాలెడ్జ్ ఏమో. ఐటీ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ వెరీ ప్రెస్టీజియస్ ఐటీ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, ఏదో పైథాన్ ప్రోగ్రామింగ్ మీద గట్రా చాలా నేర్చుకున్నాడు. ఎలా చేశాడు ఏంటి అన్నది ఈ ఆర్టికల్లో ఉంది. అండ్ హీ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్, చిల్డ్రన్ అండ్ టీనేజర్స్ అండ్ ఆఫ్ కోర్స్ పీపుల్ లైక్ మీ as well. ప్లీజ్ మోహన్. ఆ తర్వాత మాకు మా ఇంగ్లీష్ సెక్షన్లోని మా యూకే చిన్న దేశమైనా మా రోజు రోజుకి ఉన్న పనుల భారం వల్ల మాలో దూరాలు అప్పుడప్పుడు పెరిగిపోతున్నాయని మేము అనుకుంటూ ఉంటాం. అందుకని మేము కమ్యూనిటీ కనెక్ట్ అని ఒక శీర్షిక స్టార్ట్ చేసి అందులోని ఎక్కడెక్కడ ఏమవుతుందో మేము ఈ విప్రవాణి ద్వారా అందరికీ తెలియజేద్దామని మా ఆకాంక్ష. ఈ భాగంలోనే వేరియస్ ప్లేసెస్లో జరిగిన ఉత్సవాలు కానీ ప్రోగ్రాములు కానీ మేము ఇందులో ప్రచురించాం విత్ ఫోటోగ్రాఫ్స్. ఇందులో బహుశా చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ విధంగా కూడా మీకు ఆనందం కలగచ్చు, ఓహో ఈ మనిషిని చూసానే నాకు తెలిసే అని. ఈ విధంగా మీరు చూస్తే మా ప్రోగ్రామ్స్ ఈ మధ్యన జరిగిన ఈ బిట్వీన్ జనవరి అండ్ నౌ ఈ మధ్యన జరిగిన ప్రోగ్రామ్స్ మీరు చూస్తారు. ఎస్పెషలీ ఇందులో రగ్బీలో జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలు, ఆది శంకరాచార్య ప్రోక్షాణ లెస్టర్లో చేశారు. ఇది యార్క్షైర్లో సీతారామ కళ్యాణం చేశారు. మిల్టన్ కీన్స్లో రుద్రహోమం చేశారు. తర్వాత రగ్బీలో శ్రీరామనవమి చేశారు. రెడింగ్లో కిషోర్ గారు ఆది శంకరాచార్య జయంతి గురించి చాలా చక్కగా చెప్పారు. తర్వాత ఏమో మా చివరిగా ఇందాక మీకు హేమంత్ గారు చెప్పినట్టు మా తిరుపతి ఆఫ్ యూకే బర్మింగ్హామ్ టెంపుల్లోని ఉపనయన వేడుకలు చెయ్యొచ్చు. ప్రతిదానికి మనం అంటే మన దేశం వెళ్ళగలిగితే మంచిదే, వెళ్ళలేకపోయినా కూడా మంచిదే, ఇక్కడ అంతే ఫెసిలిటీస్ ఇక్కడ చక్కగా చెయ్యొచ్చు అని మనకి చెప్పారు. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో చక్కగా రాశారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వి షుడ్ ఆల్ పాండర్ అబౌట్. ఇదంతా విని చదివిన తర్వాత మీకు దశావతారాల్లో 10 అవతారాలు ఉన్నట్టు పులిహారలో ఒక అవతారం క్యాప్సికం పులిహారం పెట్టాం మేము. అది కూడా మీరు రేపు ఆదివారం కనుక ఒకసారి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి మాకు మీ ఆశీస్సులు అందజేస్తే ఓకే. ఆ తర్వాత అదైన తర్వాత మీకు పద వినోదం, చాలా మంది క్రాస్ వర్డ్స్ అంటే చాలా ఇష్టం, ఇంక్లూడింగ్ మీ. సో ఈ పద వినోదం మీరు తెలుగు మాసాలు అని సింపుల్ థింగ్సే ఉన్నాయి, కానీ ఇది దే ఆర్ నాలెడ్జబుల్, దే ఆర్ స్టిమ్యులేటింగ్. సో ఇది కూడా మేము చాలా ఆలోచించి చేసిన ప్రక్రియే. సో ఇది కూడా మీరు హర్షిస్తారని మా ఉద్దేశం. సుమారుగా మా ఇంగ్లీష్లో నేను ఇంకా చెప్పాలనుంది కానీ సమయం లేదు అని చెప్పను, కానీ మా విప్రవాణ్ణి మీ ముందుంచాలని తొందరతోటి నేను ఇక్కడ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా టీం ఎవరైతే ఉన్నారో, అంటే పీపుల్ బిహైండ్ ద స్క్రీన్ ఆఫ్ విప్రవాణిస్ లాంచ్ అండ్ మేకింగ్ విప్రవాణి పాసిబుల్, ఇది జస్ట్ మేము ఒక ప్రాజెక్ట్ గా అనుకోలేదండి. అవర్స్ ఆఫ్ డెడికేషన్, హార్డ్ వర్క్, ప్యాషన్. సో విప్రవాణి అనేది మాకు ఒక డైవర్స్ ప్లాట్ఫామ్ అండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడారు, ఆయన డాక్టర్లు, వేరియస్ డాక్టర్స్, తర్వాత ఐటీ ప్రొఫెషనల్స్, ఆ తర్వాత సైంటిస్ట్, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, వాళ్ళందరినీ ఒక కామన్ ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చి ఎలా వర్క్ చేయొచ్చు మనకి బహుశా ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడ దొరకపోవచ్చు మన ఆఫీసెస్ లో. సో ఐటీ అంటే జస్ట్ ఐటీ వాళ్ళతోనే వర్క్ చేస్తూ ఉంటాము. సో వీ హ్యావ్ నాట్ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఎవ్రీ వన్. అండ్ మోర్ ఓవర్ నేను యాక్చువల్లీ ఈ situation low, I want to also tell there were many preeminent personalities who encouraged, contributed for this Vipramani. To name a few, Dr. RVSS Avadanlu garu, ayana gurinchi cheppali ante he is an esteemed scholar, chief executive of Sri Veda Bharati since 2006. He holds advanced degrees on nuclear physics, Sanskrit and astroscience, and he also authored 70 books and 80 papers and produced 50 titles of Vedic recordings.
నెక్స్ట్ ఇస్ డాక్టర్ వంశీకృష్ణ గణపాటి గారు. ఆయన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి డిసైపుల్, ఆథర్, అడ్మినిస్ట్రేటర్ అండ్ ఆర్గనైజర్. అండ్ శ్రీ స్వరవీణ పాణి గారు. తర్వాత మన సంపత్ కుమార్ గారు. ఆయన సంగీత విద్వాన్ అండి. నేను ఆయన దగ్గర క్లాసెస్ నేర్చుకున్నా భవన్‌లో. సో we are very, very fortunate to have all these people in our team who have encouraged us to bring Vipravani to the stage. So I have a small request here. ఏంటంటే మేము వాలంటీర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామండి. ఇక్కడ చాలా రకాల వర్క్ ఉంటుంది. యాస్ ఐ సెడ్ వి ఆర్ ఇన్ అ కామన్ ప్లాట్‌ఫార్మ్ వేర్ యూ కెన్ వర్క్ విత్ మెనీ డాక్టర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, ఫైనాన్స్ అనలిస్ట్స్ అండ్ ఎవ్రీబడీ. సో ఇక్కడ ఏజ్ రెస్ట్రిక్షన్ ఏమీ లేదు కాబట్టి మీరు మీ పిల్లల్ని దయచేసి ఎంకరేజ్ చేయండి. వి హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ హియర్. ప్రస్తుతం మేము యూజ్ చేసే ఐటీ టూల్స్ క్యాన్వా అండ్ మైక్రోసాఫ్ట్ యాప్ అండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు స్క్రీన్ షేర్ చేసినప్పుడు మనకేం అర్థమవుతుందంటే చాలా మంది చైల్డ్ ప్రాడిజీస్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఇఫ్ దే కమ్ అప్ విత్ డిఫరెంట్ టూల్స్ ఫర్ us టు మేక్ ఆర్ బ్యూటిఫై ద విప్రవాణి మ్యాగజైన్, దట్ విల్ బి హెల్ప్ఫుల్. వాళ్ళు వాళ్ళ వర్క్ లాగా కూడా చూపించుకోవచ్చు. అండ్ వీఆర్ రెడీ టు లెర్న్. సో ఇట్ విల్ బి అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు వర్క్ టుగెదర్. As Vipravani says, it's Hindu Dharma Sindhu. It's nothing but different rivers which combine into ocean. I took this term from Srinivas Vinjamuri garu. I literally loved it. So మనమందరం కూడా different walks of లైఫ్ నుంచి వచ్చి డిఫరెంట్ టెక్నాలజీస్ నేర్చుకొని విప్రవాణిని ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువగా మన వెనకాల ఇంతమంది ప్రీఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు కాబట్టి ఐఎమ్ షూర్ వి విల్ మేక్ ఇట్ పాసిబుల్. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్ వాలంటీర్స్. ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. హేమంత్ గారు చెప్పినట్టు ఇంతకు ముందు మీరు చేయకపోతే ప్లీజ్ ఇప్పుడు రండి, కాంట్రిబ్యూట్ చేయండి. విల్ బి గ్రేట్ఫుల్. కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టికల్స్, ఐటీ, and then office, or if you want to introduce any new tools which would encourage the Vipravani to look even more beautiful, more than welcome. And please come and let's take this Hindu Dharma forward and Vipravani to reach its epitome. Thank you so much for joining us today. Question are unda andi Pavan garu, Srinivas garu? ఒకసారి ఇఫ్ 5 minutes ఒకసారి హేమంత్ గారు ఇఫ్ తెలుగు మ్యాగజైన్ కూడా ఒకసారి ఫ్లిప్ చేసి క్విక్ బైట్స్ ఇస్తే బాగుంటుందని ఆవిష్కరణ ప్రోగ్రామ్ కి. జస్ట్ 5 minutes మీరు ఒకసారి తెలుగు మీరు ఇందాక చెప్పిందే ఒకసారి స్క్రీన్ షేర్ చేసి ఇఫ్ యూ క్యాన్. హిమత్ గారు మీకు షేర్ చేశాను వాట్సాప్ లో, అది యూజ్ చేయండి. దట్ ఈస్ ద రిలీజ్ వర్షన్, లేటెస్ట్ వర్షన్. ఫస్ట్ మీరు ఇదివరకు ప్లే చేసింది కొంచెం ప్రీ ఫైనల్ లాంటిది. సారీ, నాకు కొంచెం టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. దట్స్ వై షేర్ లో ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు toggle here and there. No worries అండి, it's fine. సో ఇందాక వింజమూరి గారు చెప్పినట్టు వెంకట అవధానం గారు మనకి తెలుగులో కూడా ఒక మంచి సంపాదకీయం అందించారు. సో సృష్టి ఎలా మొదలైంది అనేటువంటి ఇలాంటి క్వశ్చన్స్ చిన్నప్పటి నుంచి మన మెదడులో వస్తూనే ఉంటాయి. దేవుడు ఎవరు, అసలు ఎక్కడున్నాడు? సో దీనికి ప్రశ్నలు, ఇలాంటి ప్రశ్నలు, వీటికి సమాధానాలు మనకి సైన్స్ ఈ మధ్య కాలంలో కొంతవరకు అందిస్తుంది. కానీ మనకి పరిపూర్ణంగా తెలియాలంటే అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ పురాణ ఇతిహాసాలకు సంబంధించిన స్క్రిప్ట్స్ కానీ, ఆ వేద వాంగ్మయంలో ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ, దాన్ని ఎట్లా అందిపుంచుకోవచ్చు అనే దాని గురించి చాలా అందమైనటువంటి సంపాదకీయం రాశారు. సో మూవింగ్ ఫార్వర్డ్, నేను మీకు ఇందాక చెప్పినట్టు మన వంశీకృష్ణ ఘనాపాటి గారు అసలు మనకి దేవతలకి మన ఆహ్వానం ఎట్లా అందుతుంది మన మంత్రోచ్చారణ ద్వారా అనేటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి సమాధానాలు. అలానే సురేష్ గారు బర్మింగ్హామ్లో సీతారామ కళ్యాణం ఎంత బాగా చేస్తారు, భోజనం కూడా ఎంత బాగుంటుంది, మనకి ఇండియా నుంచి ఋత్విక్కులు వచ్చి, అలానే మంచి పృచ్ఛకులు వచ్చి ప్యారలల్గా ఒకలాంటి కామెంటరీ ఇస్తూ, తర్వాత చిన్నపిల్లలతోటి సంగీత విభావరి, తర్వాత నృత్యము, ఇలా ఎంతో కనుల విందుగా ఉంటుందండి. బట్ ఇంతకు వరకు ఎవరైతే వెళ్ళలేదో ఈసారి కళ్యాణానికి, నవమికి తప్పకుండా వెళ్ళాలని నేను కూడా పర్సనల్గా చాలా ఎంఫసైజ్ చేస్తున్నాను. సో
definitely make use of this event which is going to happen in Birmingham. అలానే సుందరకాండం చాలా వైశిష్ట్యం ఉన్నటువంటి ఒక కావ్యఖండిక రామాయణంలో, కానీ మనకి ఇంతవరకు మనం చూడని కొన్ని డైమెన్షన్స్, కొన్ని రకాల లోతులు, కొన్ని భావాలు శ్రావణి సామవేదం గారు చాలా అందంగా రాశారు. దిస్ ఇస్ ఆల్సో రియల్లీ కమెండబుల్ ఆర్టికల్ అండి. తప్పకుండా ఇది కూడా చదవమని నా విజ్ఞప్తి. అలానే ఇందాక చెప్పినట్టు గురుభక్తి మహిమ ద్వారా పిల్లలకి అసలు గురువు ఎట్లా దైవం, తల్లి ఎట్లా దైవం, తండ్రి ఎట్లా దైవం, మనం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ ఇది చెప్పుకుంటూ ఉంటాను రోజు. కానీ దానికి ఉదాహరణలుగా మనకి శాస్త్రాల్లో, పురాణాల్లో ఉన్నటువంటి ధ్రువుడి కథలు, అలానే శ్రీరాముడి కథలు మనకు అందించడం జరిగింది ఈ ఆర్టికల్స్లో. ఇంత కొంచెం భారంగా గడుస్తోంది అనుకునేటప్పటికల్లా, లేదు మేము కొంచెం హాస్య చిత్రతతోటి కూడుకున్నటువంటి కథలు కూడా అందిస్తాము. ఆర్యభట్ట గురించి నేను మళ్ళీ కవర్ చేయట్లేదండి, శ్రీనివాసరాజు గారు చెప్పారు. సో నా ఇదేంటంటే, ఎంతసేపు మన పిల్లలకి కోపర్నికస్ గురించో లేకపోతే నీల్స్ బోర్ గురించో తెలిసినంతగా నిజంగా మన శాస్త్రజ్ఞుల గురించి తెలియకపోవడం అనేది శోచనీయం, చింతనీయం. సో సాకేత్ గారు ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఇంత మంచి ఆర్టికల్ ఇచ్చినందుకు వారిని నేను చాలా శ్లాఘిస్తున్నాను. అలానే ఇటువంటి ఆర్టికల్స్ ఇంకా మరెన్నో రావాలని కూడా కోరుకుంటున్నాను. అలానే చెప్పినట్టు జీవితం అనేది బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఒక బెల్ కర్వ్ లాగా తీసుకుంటే మనకి ఒకలాంటి నిరాశలు, నిస్పృహలు, వైరాగ్యం, చివరికి ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేటువంటి భావోద్వేగాలతో కూడుకున్నటువంటి ఒక మంచి కథ సత్య గారు అందించారు. చాలా మంచి ప్రయత్నం అండి, శ్లాఘనీయం. ఆన్ ఏ లైటర్ వేన్ అత్తగారు ఇత్తడి గిన్నె కూడా వారి నుంచే వచ్చింది. సో ఇది కూడా కొంచెం వినోదంతో కూడుకున్నటువంటి ఒక శీర్షిక. జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరో ఈ ఆర్టికల్ చదివిన తర్వాత అండి నాకైతే అసలు మళ్ళీ ఎప్పుడు కాశీ వెళ్ళిపోదామా, ఎప్పుడో ఒకసారి గంగలో మునిగి విశ్వనాథుడికి సేవ చేసుకుందామా అన్నటువంటి ఒకలాంటి ఎమోషన్ కలిగింది. ఐ థింక్ అండ్ ఐ ట్రస్ట్ ఎవ్రీబడి ఫీల్స్ ద సేమ్ అండ్ రెజొనేట్ విత్ మై థాట్ ప్రాసెస్. మీరు చదివినప్పుడు మీకు కూడా అలానే అనిపిస్తుందని అనుకుంటున్నాను. సో వర్ణ వ్యవస్థ అనేది నిజంగా ఇందాక మొదట్లో చెప్పినట్టు ఒకలాంటి చాలా ద సొసైటీ ఇస్ ప్లేగ్డ్ విత్ దిస్ కాస్టిజం, కలర్ అండ్ క్రీడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ మనకి పురాణాల్లో కొన్ని మంచి ఎనెక్డోట్స్ తీసుకుని కృష్ణమూర్తి గారు మనకి వర్ణ వ్యవస్థ అనేది కేవలం బ్రాహ్మణుడు ఈ పని చేయాలి, లేకపోతే వైశ్యుడు ఈ పని చేయాలి అనేటువంటిది కాకుండా, అది వాళ్ళకి హెరార్కియల్ గా లేకపోతే జెనెటికల్ గా కొన్ని వచ్చి ఉండొచ్చు, స్వాభావికంగా ఒక న్యాచురల్ లేటెంట్ ఎనర్జీ, టాలెంట్ అంటారు కదా, అలా అని చెప్పేసి వాళ్ళు ఆ పనులే చేయాలని కాదు. బట్ నిజంగా ఓపిక, ఉత్సాహం ఉంటే కనుక వేరే కళలు, రంగాల్లో కూడా ప్రతి వ్యక్తి రాణించవచ్చు. అంతేగాని వర్ణ వ్యవస్థ అనేది కేవలం ఒక జాతికి, ఒక మతానికి, వాళ్ళకి గిరిగీసినటువంటిది కాదు, అలానే మన ఋషులు కూడా ఎప్పుడూ చెప్పలేదు అనేటువంటి మెసేజ్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అండ్ దిస్ వన్ ఆఫ్ మై బెస్ట్ కమెండబుల్ ఆర్టికల్స్ ఆల్సో అండి. సో ఫైనల్ గా చెప్పినట్టు ఆన్ ఎ లైటర్ వేన్ మనకి మంచి మంచి ఉగాది కవితలు రాసే వాళ్ళు ఉన్నారు. అలానే ఇంకా ఇలాంటి కవితలు, పద్యాలు, గీతికలు ఎన్నో రాబోయే సంచికల్లో కూడా రావాలని కోరుకుంటూ, అగైన్ మామగారు ఘటోత్కచుడు కదా, ఇది కూడా ఒక లైటర్ వెయిన్ లో ఉండేది, కానీ దీంట్లో కూడా ఒక సందేశాత్మకమైనటువంటి అంతర్లీనంగా ఒక భావం ఉంది. సో పిల్లలు తప్పకుండా ఇది చదవాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. సంగీతం గురించి నాకు పెద్దగా పరిచయం లేదు, క్షమించాలి. కానీ ఇందాక చెప్పినట్టు ఆ సంగతులేవో సంగీతోపాసకులకి, పిపాసకులకి ఎక్కువ తెలుస్తాయి. అండ్ ఇది కూడా సంపత్ కుమార్ గారి దగ్గర నుంచి రెగ్యులర్ గా వచ్చే ఒక శీర్షిక అండి. ఇప్పుడు అవధానులు గారు మనకి వేద గణితం గురించి చెప్తున్నట్టుగా, సో ఎవరైతే రెగ్యులర్ గా చదువుతున్నారో మీరు ప్రతి శీర్షిక క్రమం తప్పకుండా చదివితే మీరు డెఫినెట్ గా అటు సంగీతంలోను, ఇటు గణితంలోను ఉన్నత శిఖరాలకి చేరుకుంటారు అనేది ఏమాత్రం అతిశయోక్తి కాదు. సో ఇందాక సురేఖ గారు చెప్పినట్టు వి వెల్కమ్ మెనీ మోర్ సబ్మిషన్స్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ సబ్మిషన్స్ అండి. థ్యాంక్ యూ.
ఒక్కసారి తెలిసిను మనము శాంతి మంత్రంతో ముగిద్దాము. జస్ట్ ముగించే ముందు ఒక్కసారి విప్రవాణి is a publication of a UK registered charity. So the charity is named as UK Telugu Brahmin Community. And how the charity spends his what you call time, energy and money. So it's mainly focused on the objectives is giving Brahmin Purohits to help and support the Hindu communities with rituals and ceremonies. So if you look at this edition, we have been involved in Leicester, Bracknell, Rugby, and many other places, right? So UKTBC has been supporting all these activities, even in Reading as well. And we are involved in Vedic education, so that supports the Hindu religious activities. So, and then we are supporting not just on its own, but we are supporting what you call the organizations which are involved in Telugu and Sanskrit languages, like Balamukundam and things like that. So one of the objectives is workshops and sessions on Telugu and Sanskrit language, hosting Telugu and Sanskrit religious events, and publishing Telugu and Sanskrit textbooks, resources for people of Telugu origin and descendants and their dependents in the UK. So drinking water. So that is those are the objectives of our charity, and Vipravani is one of our activities, right? So, and it is a community project, so we request everybody to get involved. So Vipravani Hindu Dharma Sindhu. So, and for the next, we want to get our next generation writers to contribute. So parents, please you read, you encourage your children to read and contribute, and not just writing, but involve in other activities as well. So there is a lot of background work that is required to get a magazine out. This is a 102 pages magazine. So there is a lot of opportunities for everybody to get involved. Thank you. Is there anything else in me? ఇంతకా లాంచ్ చేసి మాకు చాట్ లో పెడతారా, గ్రూప్ లో పెడతారా, ఎలా చదవాలి ఏంటి ఆ లింక్ మాకు షేర్ చేస్తారా? Sure. And any questions for anybody, please? We got 5 minutes. ఇంకొక మాట అండి, పవన్ గారు చెప్పినట్టు మీరు we want contribution in every way, and చదవండి, ముందుకు రండి, ఇది మన విప్రవాణి. ఓకే, let us all do it together. Thank you. పవన్ గారు, శ్రీకాంతాచార్య గారు, సంపత్ గారు he has something to say. Please go ahead. మ్యూట్ లో ఉన్నారండి సంపత్ గారు. మ్యూట్ లో ఉన్నారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అండ్ వినిపిస్తుందా అండి? వినపడుతుందండి. సార్, నా నామధేయం సంపత్, సంగీత ఉపాధ్యాయ. సంగీత పరంగా మన వాళ్లకు ఏమైనా సేవ చేయాలంటే నేను రెడీ ఉన్నాను. నేను భారతీయ విద్యాభవన్ సంగీత ఉపాధ్యాయుని. చాలా మంది అంటే ఈ విప్రవాణి ద్వారా చాలా మంది కవులు, కళాకారులు అందరూ కూడా వాళ్ళు వ్యాసాలు రాయడము పిల్లలకంతా ఉపయోగపడుతుంది. మన ఎవరికి ఇంట్రెస్ట్ కూడా చెప్పండి సంగీతం నేర్చుకోవడానికి. శాస్త్రీయ సంగీతం అంతా తెలుగులో ఉంది, దాదాపుగా 80%, మోర్ దెన్ 80%. తర్వాత తెలుగు, సంస్కృతం ఉంది. తర్వాత మిగతా ఒక 10-20% తమిళ్, కన్నడ, మలయాళం ఆ లాంగ్వేజెస్ లో ఉంది. సో నేను పిల్లలకు ఇక్కడ శాస్త్రీయ సంగీతంతో పాటు సంస్కృత శ్లోకాలు కూడా రాగయుక్తంగా చెప్తా ఉన్నా పిల్లలకు. తర్వాత కొన్ని రేర్ నోట్ గీతాస్ అని ఉంటాయి, అవి చాలా తక్కువ మంది చెప్తారు ఇక్కడ మొత్తం ప్రపంచంలో. నేను చెప్తా ఉన్న పిల్లలకు దాదాపు దీక్షతారు ఒక 30-40 నోటు గీతాస్ రాశాను. అవన్నీ పిల్లలకు మా స్టూడెంట్ ఉంది సురేఖ, ఆవిడని కూడా కనుక్కోవచ్చు. సో ఎవరికి సాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి, నాకు మెసేజ్ చేయండి, నేను డెఫినెట్ గా మీ అందరికీ సహాయం చేస్తా. నేను ఒక చిన్న ఆర్టికల్ కూడా రాశాను, నాదో
ఉపాసకుడు త్యాగయ్య అని ఇప్పుడే మీరు చూపించారు. సరే. ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలు. సరే. ఓకే. ఇంకా ఎవరన్నా ఎనీ క్వశ్చన్స్? శాంతి మంత్రంతో మనం ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధినియోజన శరపరిలంఘనమే హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడబాకృత బడబడబాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాభున జయ మిడదాపుగని. స్వస్తి.